హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నో చూద్దాం. సో దయచేసి వీడియోని మీ యొక్క సోషల్ మీడియాస్లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను. కాంగ్రెస్ పెద్దల మేధో మదనం. అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల సమావేశాలు. 2000 మంది ప్రతినిధులు హాజరు. అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల పాటు సమావేశాలు. సోనియా, రాహుల్, ఖర్గే, రేవంత్ లో హాజరు. 2000 మందికి పైగా కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు. వివిధ అంశాలపై చర్చించనున్న నేతలు. 64 ఏళ్ల తర్వాత ఏఐసిసికి ఆతిథ్యం ఇస్తున్న గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరగనున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పెద్దల మేధో మదనం అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల సమావేశాలు. మన రేవంత్ అన్న కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో పార్టీ ప్రతిష్టత గురించి, పార్టీ గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేస్తుంది, సో ఏ విధంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, దిశానిర్దేశం చేసేటటువంటి ఆస్కారం అక్కడ మనం చూడొచ్చు. సో ఉన్నటువంటి ప్రసంగాల కార్యక్రమాలు కూడా భారీగా కొనసాగుతాయి. ప్రజలు కూడా భారీగా తరలి వచ్చేటటువంటి ఆస్కారం మనం అక్కడ చూసుకోవచ్చు. సో ఏ విధంగా ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తే కాంగ్రెస్ పార్టీని మళ్ళా సెంట్రల్లో అధికారంలోకి తీసుకురాలన్నట్టుగా ప్రతి ఒక్కటి ప్లాన్ అవుట్ కార్యక్రమాలు చేస్తున్నారు అనమాట. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళంతా. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు, ఆ 5గురికి ఉరిశిక్ష ఖరారు. తుది తీర్పు వెలువరించిన హైకోర్టు. ఇదైతే దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టింగ్ కేసులో మన అప్పుడు చాలా భయాందోళనకు గురైనరు ప్రజలు. సో సెంటర్ సిటీలో దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలడం అంటే ఆషామాషి కాదు. సో ఎంతోమంది చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు. సో ఆ బాంబ్ బ్లాస్టింగ్ ఘటనలో భాగంగా 5గురికి ఉరిశిక్ష ఖరారు అయినట్టు మనం కోర్టు న్యూస్ చూడొచ్చు. ఇక్కడ సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతేకాదు ఈ కేసులో ప్రమేయం ఉన్న 5గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది అన్నట్టుగా ప్రస్తావన. నెగిటివ్ పాలసీలు, నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేటీఆర్ ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు. 1200 ఎకరాల్లో వేదిక ఏర్పాటు. 3000 బస్సులు ఇవ్వడానికి ఆర్టీసీ అంగీకారం. ఇదో పేద సభ. పెట్రోల్ ధరల పెంపుపై మండిపాటు. బీజేపీ చెప్పిన అచ్చేదిని తీసుకురావడం ఇదేనా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మేము అనొచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అయితే ఇష్టం వచ్చినట్టు ఏఐని యూజ్ చేస్తున్నారు. ఈనాడు హెచ్యుల నిజాన్ని మీరు అబద్ధం అని చెప్పేసి వీడియోలు చిత్రీకరించారు. సో ఏఐ అంటే ఎనుముల ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కేటీఆర్ అన్న కౌంటర్ ఇచ్చింది అనమాట. పెట్రోల్ ధరలపై మండిపాటు, ఆర్టీసీ అంగీకారం అన్నట్టు ఈ సభకి మరి 3000 బస్సులు కావాలని చెప్పేసి కేటీఆర్ అన్న తీసుకోవడం జరిగింది. సో మరి ఇస్తారా ఇయరా? మరి స్టేట్ గవర్నమెంట్ ఆలోచించాలి. తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు. హైదరాబాద్ రానున్న 120 దేశాల మోడల్స్. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్. స్వాగత ఏర్పాట్లపై అధికారుల సమీక్ష. తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, తెలంగాణ ఆతిథ్యానికి వచ్చే వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ అధికారులకు దిశానిర్దేశం. స్వాగత ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇక మరి మిస్ వరల్డ్ ఎవరైతారో కానీ తెలంగాణలో అది నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. సో దానికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉండకుండా ప్రతి ఒక్కటి మరి దగ్గరుండి మన స్మితా సబర్వాల్ గారు చూసుకుంటారు అన్నమాట. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి. బండి సంజయ్. 3.5 కోట్ల కేంద్ర నిధులతో కొడిమ్యాల మండలంలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి. రాజకీయాలకు అతీతంగా కొడిమ్యాల మండలంలో సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజలు అభ్యున్నతి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతే కదా మరి, ఎన్నికలప్పుడే రాజకీయాల తర్వాత ఆ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అందరికి ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అదే దిశగా పనిచేయాలి. జిఎస్టీ వృద్ధి రేట్లో వెనుకబడ్డ తెలంగాణ. హరీష్ రావు. 2025 మార్చి నెల తెలంగాణ జిఎస్టీ వృద్ధి 0%కు పడిపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. దేశవ్యాప్తంగా సగటు జిఎస్టీ వృద్ధి రేటు 10% ఉండగా తెలంగాణ రాష్ట్ర దేశీయ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా వెనుకబడి ఉందని ఆయన అన్నారు. మార్కెట్ ఇంకా డౌన్ అయితేనే ఉంది. మరి
మరి దాన్ని ఎట్లా చేస్తారో ఏమో చూడాలి. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ తొలుత ప్రయోగాత్మకంగా 22 కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్. తెలంగాణ రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అన్నట్టు మనకు ఇక్కడ వార్తా వివరణ. సో పబ్లిక్ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో గతంలో కూడా ఉంది. సో దాన్ని మళ్ళా కొన్ని లోతుపాట్లు ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని సరి చేయడం జరిగింది టెక్నికల్గా. సో రిజిస్ట్రేషన్ లేక ఆఫీసులల్లో అధికారులే సైలెంట్గా కూర్చుంటున్నారు. మరి రియల్ ఎస్టేట్ లేనప్పుడు ఏం చేస్తారు? మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.